ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నవ్స్. ఒక కప్పు పల్లీలు, ఒక 2-3 స్పూన్ల పుట్నాలు వేసుకున్నాను. తర్వాత మనం చేసుకోబోయేది పచ్చి కొబ్బరి చట్నీ. పచ్చి కొబ్బరిని పొట్టు తీసేసి ఒక కప్పుని తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మీ టేస్ట్ని తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తొడిమలు తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. పుట్నాలు ఒక 2 స్పూన్లను వేయించుకొని మిక్సీ జార్లోకి బాగా చల్లారించిన తర్వాత వేసుకోవాలి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం ముక్కలను వేసుకోవాలి. ఒక సగం నిమ్మ చెక్క రసం, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేయించింది వేసుకోవాలి. తర్వాత దొడ్డుప్పును కూడా వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయింది. తర్వాత మనం అల్లం చట్నీ రెడీ చేసుకుందాము. బెల్లం పొడి కొద్దిగా, అల్లం ముక్కలు ఇలాగ పొట్టు తీసి పెట్టుకున్నాను, ఎండుమిర్చి తగినంత, వెల్లుల్లిపాయలు తగినంత, పుట్నాలు, ధనియాలు, మినపప్పు, చింతపండు, కరివేపాకు తీసుకోవాలి. నూనె, దొడ్డుప్పు, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత మనం అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇలాగ వేసుకోవాలి. అల్లం ముక్కలను ఫ్రై చేసుకొని దాంట్లోకి ఎండుమిర్చిని కూడా తగినన్ని తీసుకోండి, మీ టేస్ట్ని తగ్గట్టు. పుట్నాలు ఒక 2 స్పూన్ల పుట్నాలు కూడా దానిలోనే వేసుకోండి. తర్వాత ధనియాలను వేసుకోండి. తర్వాత మినపప్పును కూడా వేసుకోండి. తర్వాత ధనియాలను వేసుకోండి మొత్తాన్ని. అల్లం ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. స్టవ్ మీద ఉన్న ప్యాన్లోకి ఒక ఉల్లిపాయను, ఒక స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయలను వేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వాటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటాలను కూడా బెల్లం పొడి వేసుకోవాలి. కొద్దిగా దొడ్డుప్పును కూడా మీ టేస్ట్ని తగ్గట్టు, మిరపకాయలకు తగ్గట్టుగా వేసుకోండి దొడ్డుప్పును. తర్వాత మనం ఉడికించిన టమాటా ముక్కలు వాటిని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనం అల్లం చట్నీ రెడీ అయింది. తర్వాత పల్లీ చట్నీ రెడీ చేసుకుందామా. ఒక కప్పు పల్లీలను పొట్టు తీసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు కొద్దిగా, దొడ్డుప్పు తగినంత. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, తర్వాత పుట్నాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఉన్న పచ్చి కొబ్బరి వాటినన్నిటిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా దొడ్డుప్పు, చింతపండును, కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన పల్లి చట్నీ అనేది రెడీ అయింది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పోపుని పెట్టేస్తే మన పల్లి చట్నీ అనేది రెడీ అయింది. తర్వాత
బేసన్ చట్నీ రెడీ చేసుకున్నాము. ఉల్లిపాయలను పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటాలు, పుదీనా, కొత్తిమీర తగినంత అన్నిటినీ నీళ్ళల్లో కడిగి పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1 స్పూన్ నూనె వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపట అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని నీళ్లు పోసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉన్న గిన్నెలోకి దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని ఉడికిస్తే శనగపిండి బేసన్ చట్నీ రెడీ. తర్వాత పుట్నాల చట్నీ రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని వేసుకోవాలి. పుట్నాల చట్నీకి మనకు కావాల్సింది పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి. 1 స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాలు, పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి, చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని దొడ్డుప్పు వేసుకొని కొన్ని నీళ్ళని పోసుకొని మిక్సీ పట్టుకుంటే పుట్నాల చట్నీ అనేది రెడీ అయింది. దానికి మనం పోపును పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసి పోపును పెట్టుకొని మనం చట్నీలో వేసుకుంటే పుట్నాల చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన పుట్నాల చట్నీ అనేది రెడీ అయింది. తర్వాత మనం చింతపండు చట్నీని రెడీ చేసుకున్నామా. స్వీట్ రెడ్ చట్నీ అంటారు. మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి తగినంత తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని వాటినన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని మొత్తాన్ని ఇలాగా నెమ్మదిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని బెల్లం పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లోకి మనం స్టవ్ మీద ఉన్న ప్యాన్లో ఉన్న శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చిని వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని దానిలోకి మనం దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే మనం చింతపండు, దొడ్డుప్పు, బెల్లం పొడిని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మన టేస్టీ అయిన చింతపండు చట్నీ రెడీ. అన్నంలోకైనా దేనిలోకైనా